సో, ఇప్పుడు మనం ఈ ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటి? అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటో చూద్దాం. దాంట్లో మనకి మేజర్‌గా మాట్లాడుకోబోయే టాపిక్స్ గూడా ఈ ట్రైనింగ్ డేటా సెట్ అంటే ఏంటి? టెస్ట్ డేటా సెట్ అంటే ఏంటి? ఈ వాలిడేషన్ అంటే మనం ఎలా చేస్తామని జెప్పి చూద్దాము. సో, ఫస్ట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక మోడల్ ఉందనుకోండి. ఏదన్నా ఒక మోడల్ మీరు ట్రైన్ చేస్తున్నారంటే దీంట్లో ఒక 10,000 ఫీచర్స్ మీరు 10,000 డేటా పాయింట్స్ ఉన్నాయనుకోండి. వాటిని మీరు ట్రైన్ చేస్తున్నారు. దీన్ని మనమేం జేస్తామంటే 2 టైప్స్‌గా స్ప్లిట్ జేస్తాము. ఒకటి ట్రైనింగ్ డేటా సెట్, ఇంకొకటి అలాగే టెస్టింగ్ డేటా సెట్ అని జెప్పి స్ప్లిట్ జేస్తాము. సో, నేనేం జేస్తానంటే 60% ఆఫ్ ది డేటా ట్రైనింగ్ డేటా సెట్ అనుకుంటాను. ట్రైనింగ్ డేటా సెట్, ట్రైనింగ్ డేటా సెట్. అలాగే 40% ఆఫ్ ది డేటా నేను టెస్ట్ డేటా అనుకుంటాను. టెస్ట్ డేటా సెట్. అప్పుడు మనం ఏం జేస్తామంటే ఈ 60% ఆఫ్ ది డేటా ఏదైతే ఉందో దాంతో మన మోడల్‌ని ఆ ఇన్‌పుట్ ఫీచర్స్‌తో అవుట్‌పుట్ ఏదైతే వాల్యూ ఉందో, అదెలా వస్తుందని జెప్పి అర్థం జేసుకోవడానికి మోడలు ఈ డేటాను మనం ఇచ్చి కొన్ని నంబర్ ఆఫ్ ఐటరేషన్స్ అయితే జేస్తాము లోపల. అదంతా జరిగి మనకి టెస్ట్ డేటా ఏదైతే ఉందో 40% దీని మీద మనం ఎప్పుడైనా ట్రైనింగ్ అంటే మనం ప్రిడిక్షన్ అడిగామనుకో మోడల్ డాట్ ప్రిడిక్ట్ అని జెప్పి అడిగామనుకోండి. దాని యొక్క వాల్యూ ట్రైనింగ్ డేటా మీద ఏదైతే ఎక్స్‌పెరిమెంటేషన్ గాని, ఐటరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జరగడం వల్ల ఆ ప్రిడిక్షన్ అనేది జరుగుతుంది టెస్ట్ డేటా సెట్ మీద. సో, అలాగే మళ్ళీ ఈ ట్రైనింగ్ దాంట్లో మనకి 2 టైప్స్ అయితే ఉంటాయి. ట్రైనింగ్‌లో 2 టైప్స్ అయితే ఉంటది. ఒకటి ట్రైనింగ్, ఇంకొకటి వాలిడేషన్. సో, ట్రైనింగ్ అంటే మనం ప్రీవియస్‌గానే ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఏదైతే ఐటరేషన్స్ అయితే జరుగుతా ఉంటాయి మోడల్‌లో అవన్నీ. దాన్ని మనం ట్రైనింగ్ అంటాం. వాలిడేషన్ అంటే హైపర్ పారామీటర్ ట్యూనింగ్. హైపర్ పారామీటర్ ట్యూనింగ్. అంటే మనకి కొన్ని అంటే అన్ని మోడల్స్‌లో మనకి కొన్ని టైప్స్ ఆఫ్ పారామీటర్స్ అయితే ఉంటాయి గదా! సి ఈజ్ ఈక్వల్స్ టు 10 అని జెప్పి కొన్ని వాల్యూస్ అయితే ఉంటాయి. అది ఆ మోడల్ బట్టి అయితే ఉంటది. సివి ఈజ్ ఈక్వల్స్ టు 5 అంటే క్రాస్ వాలిడేషన్ ఈజ్ ఈక్వల్ టు 5 అని జెప్పి. ఇట్లా మనం ఏం జేస్తామంటే కొన్ని కైండ్ ఆఫ్ ఇవి తీసుకొని ఇప్పుడు 10 ఒకటి, 15 ఒకటి, 20 ఒకసారి అట్లా మనం అన్ని కన్సిడర్ జేసుకొని ఏది బాగా పెర్ఫార్మ్ జేస్తుంది, ఏది చేస్తున్నప్పుడు మన యాక్యురసీ ఏదైతే ఉందో, ఆ యాక్యురసీ హైలో ఉందని జెప్పి అనుకుంటామో అప్పుడు మనం ఈ ఈ పర్టిక్యులర్ పారామీటర్స్‌నైతే కన్సిడర్ చేస్తాం. అదంతా చేయడాన్ని మనం హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అని అంటారు. ట్యూనింగ్ అంటే ఏంటంటే ఆహ్, ఆహ్, ఇప్పుడు మ్యూజిక్‌లో ట్యూనింగ్ అంటే కిందకి, పైకి, కిందకి, పైకి, కిందకి, పైకి అంటూ ఉంటారు చూడు. అట్లాగా మనం ఇవన్నీ ఎక్స్‌పెరిమెంట్ చేసి మనం కనిపెడుతూ ఉంటాము. సో, అది హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటే. సో, అది ట్రైనింగ్ ఇంకా టెస్ట్ అంటే డిఫరెన్స్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ అండర్ ఫిట్టింగ్ అంటే ఏంటి? అండర్ ఫిట్టింగ్ ఇంకా ఓవర్ ఫిట్టింగ్ అంటే ఏంటో చూద్దాము. సో, ఇప్పుడు మనం ఎప్పుడైతే ట్రైన్ చేసేసిన తర్వాత మోడల్‌ని, ట్రైనింగ్ డేటా మీద యాక్యురసీ అంటున్నాం గదా! యాక్యురసీ అంటే ప్రిడిక్షన్ వాల్యూ ఏదైతే ఉందో, మనం అనుకున్న వాల్యూ అంటే ఇప్పుడు ఒక 10 అనుకోండి. అది 9 అని ప్రిడిక్ట్ చేసిందనుకోండి. తప్పు గదా! 10 ప్రిడిక్ట్ చేయాలి. అట్లా ప్రిడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ యాక్యురసీ ఏదైతే ఉందో బాగా పెర్ఫార్మ్ చేస్తుందనుకోండి ట్రైనింగ్ డేటా సెట్ మీద. లో బయాస్ అంటే పెద్దగా ఇది చూపియట్లేదు. ఒక వర్గానికి ఆహ్, ఇది చేస్తారా బయాస్ అంటారు చూడు అట్లాంటిదేది చూపియట్లేదు. అలాగే టెస్ట్ డేటాలో గూడా మంచి యాక్యురసీ చూపిస్తుందనుకోండి. యాక్యురసీ, లో వేరియన్స్ పెద్దగా తేడా ఏమీ లేదు. ఇది జనరల్‌గా మనం మంచి మోడల్ అనడానికి ఎగ్జాంపుల్. గుడ్ మోడల్, గుడ్ మోడల్. సో, ఇంకొక సిట్యుయేషన్‌లో ట్రైనింగ్ డేటా మీద మనం ఎప్పుడైనా ప్రిడిక్షన్స్ చేస్తుంటే బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. 90% ఆఫ్ ది ప్రిడిక్షన్స్ పర్ఫెక్ట్‌గా వస్తున్నాయనుకోండి. ఓకే. లో బయాస్, లో బయాస్. అలాగే టెస్ట్ డేటా మీద పెర్ఫార్మ్ చేస్తున్నప్పుడు యాక్యురసీ అంతగా రాలేదు. బ్యాడ్ యాక్యురసీ.
వస్తే మనం దీన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటాం. హై వేరియన్స్. హై వేరియన్స్ అంటే చాలా డిఫరెన్స్ ఉంది. మనకి నార్మల్ ప్రిడిక్షన్‌కి, ట్రూ పాయింట్‌కి. అప్పుడు మనం దీన్ని ఓవర్ ఫిట్టింగ్ అంటాం. ఓవర్ ఫిట్టింగ్ అంటే ట్రైనింగ్ డేటా మీద చాలా బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. టెస్ట్ డేటా మీద అంతగా పెర్ఫార్మ్ చేయట్లేదు. అంత ప్రిడిక్షన్స్ అనేవి ఇవ్వట్లేదు. సో, అది దాని యొక్క బేసిక్ ఏంటంటే ట్రైనింగ్ డేటా ఏదైతే ఉందో ఉన్న దాంట్లో దానికి అంతా తెలుసు. కొత్తగా ఏమైనా వస్తే ఏమీ చేయలేకపోతుంది. అట్లా అయింది మోడల్. సో, అలాగే మనం ఇంకొక సినారియో కన్సిడర్ చేద్దాం. ట్రైనింగ్ డేటా మీద అంతగా యాక్యురసీ లేదు. బ్యాడ్ యాక్యురసీ, బ్యాడ్ యాక్యురసీ, హై బయాస్ అలాగే టెస్ట్ డేటా మీద కూడా అంత యాక్యురసీ లేదు. అంత యాక్యురసీ లేదు. అప్పుడు మనం దాన్ని హై వేరియన్స్ అని అంటాం. సో, 2 దగ్గరలా అంతగా పెర్ఫార్మ్ చేయట్లేదు. అప్పుడు అండర్ ఫిట్టింగ్. ఈ కండిషన్‌ని మనం అండర్ ఫిట్టింగ్ అని అంటాం. సో, ఇది ఇన్ జనరల్ ఓవర్ ఫిట్టింగ్ ఇంకా అండర్ ఫిట్టింగ్ అంటే సో, ఇట్లా మనకి ఏవైతే మోడల్ ప్రిడిక్షన్స్ ఉంటాయో అండర్ ఫిట్టింగ్ ఇంకా ఓవర్ ఫిట్టింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. వెరీ గుడ్ ఇంపార్టెంట్ క్వెషన్ ఇదైతే ఇంటర్వ్యూస్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఇదైతే తప్పకుండా చూసుకొని ఎళ్ళండి. ఎందుకంటే అడిగే అవకాశం ఉంటది. ఏంటి దీనికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ అని చెప్పి. సో, అది మనం తర్వాత మిగిలిన కైండ్ ఆఫ్ రిగ్రెషన్ మోడల్స్ కూడా చూసి దాని యొక్క పెర్ఫార్మన్స్ మెట్రిక్స్‌నయితే చూద్దాము. అవి కూడా చూడండి. థాంక్ యూ.